అందరికీ నమస్కారం అండి. స్వాగతం సుస్వాగతం మన ఛానల్కి. ఈరోజు పంచాంగము మే 6 బుధవారం రోజు ఉన్నటువంటి తిథి నక్షత్రము, శుభ అశుభ సమయాలు, ఈ రోజు ఉన్నటువంటి పండుగలు ప్రత్యేకతలు ఏమిటి, ఈ రోజున ఎలాంటి శుభకార్యాలు చేసుకోవడానికి, ఏ విధమైనటువంటి కార్యక్రమాలు చేసుకోవడానికి శుభప్రదంగా ఉంది అన్న విషయాల గురించి ఇప్పుడు ఈ వీడియో ద్వారా తెలుసుకుందాము. ముందుగా ఈరోజు మంచి మాట ఏమిటో చూద్దాము. ప్రతిరోజు ఒక కొత్త పేజీ, నీ కథను నువ్వే రాయాలి. ధైర్యంగా నిర్ణయం తీసుకుంటే జీవితం అందంగా మారుతుంది. ఇదండి ఈరోజు మంచి మాట. ఇప్పుడు ఈ రోజు ఉన్నటువంటి పంచాంగ వివరణ గురించి ఇప్పుడు తెలుసుకున్నాము. మే 6, 2026 వారం బుధవారము, శ్రీ పరాభావ నామ సంవత్సరం, వైశాఖ మాసం, ఉత్తరాయణం, వసంత ఋతువు, కృష్ణపక్షం. సూర్యోదయం 5:51, సూర్యాస్త సమయం 6:33, చంద్రోదయం 10:44, చంద్రాస్త సమయం 9:53. ఈరోజు తిథి చవితి. మే 5 ఉదయం 5:24 నుంచి ప్రారంభమయ్యి మే 6 ఉదయం 7:51 వరకు చవితి ఉంటుంది. తదుపరి పంచమి ప్రారంభమవుతుంది. ఈ రోజున నక్షత్రం మూల. మే 5 మధ్యాహ్నం 12:54 నుంచి మే 6 మధ్యాహ్నం 3:53 వరకు మూల ఉంటుంది. తదుపరి పూర్వాషాఢ ప్రారంభమవుతుంది. ఈ రోజున రాశి ధనుసు రాశి. ఈరోజు జన్మించిన వారందరూ ధనుసు రాశి కిందకి వస్తారు. యోగం సిద్ధ. మే 6 రాత్రి 12:16 నుంచి మే 7 రాత్రి 1:11 వరకు సిద్ధ ఉంటుంది. తదుపరి సాధ్య ప్రారంభమవుతుంది. కరణము బాలవ. మే 6 ఉదయం 7:51 వరకు. తదుపరి కౌలవ. మే 6 రాత్రి 9:04 వరకు. తదుపరి తైతుల. ఇప్పుడు ఈ రోజు ఉన్నటువంటి శుభ అశుభ సమయాల గురించి తెలుసుకుందాము. ముందుగా అశుభ సమయములు. వర్జం మధ్యాహ్నం 2:05 నుంచి మధ్యాహ్నం 3:53 వరకు. మరలా రేపు రాత్రి 2:38 నుంచి ఉదయం 4:25 వరకు వర్జవాప్తి ఉంది అని గమనించగలరు. దుర్ముహూర్తం ఉదయం 11:47 నుంచి మధ్యాహ్నం 12:38 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 12:12 నుంచి మధ్యాహ్నం 1:48 వరకు. యమగండం ఉదయం 7:26 నుంచి ఉదయం 9:02 వరకు. గులిక కాలము ఉదయం 10:37 నుంచి మధ్యాహ్నం 12:12 వరకు. ఇవంటి ఈ రోజు ఉన్నటువంటి అశుభ సమయములు. ఇప్పుడు ఈ రోజు ఉన్నటువంటి శుభ సమయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాము. బ్రహ్మ ముహూర్తం ఉదయం 4:16 నుంచి ఉదయం 5:06 వరకు. అమృతకాలము ఉదయం 8:46 నుంచి ఉదయం 10:34 వరకు. గోధూలి ముహూర్తం సాయంత్రం 6:32 నుంచి సాయంత్రం 6:55 వరకు. విజయ ముహూర్తం మధ్యాహ్నం 2:23 నుంచి మధ్యాహ్నం 3:13 వరకు. ఈ రోజున అభిజిత్ ముహూర్తం లేదండి. ఇవండి ఈ రోజు ఉన్నటువంటి శుభ సమయములు. నిన్నటి ప్రశ్నకి సమాధానము భీముడు మరియు హిడంబి కుమారుడు. సరదాగా వీక్షకులకు ఒక ప్రశ్న. ఈరోజు ప్రశ్న, కర్ణుడికి గురువు ఎవరు? దీనికి సమాధానం తెలిసిన వారు కామెంట్ రూపంలో తెలియజేస్తారని ఆశిస్తున్నాను. ఈరోజు పండుగలు ప్రత్యేకతలు విశిష్టతలు చూసుకున్నట్లయితే ఈ రోజున చెప్పుకోదగ్గ పండుగలు ప్రత్యేకతలు విశిష్టతలు ఏమీ లేవు. పంచాంగం ప్రకారం ఈ రోజున వివాహానికి కానీ, ఉపనయనం చేసుకోవటానికి కానీ, నామకరణం, గృహప్రవేశం, గృహ ఆరంభం, అక్షరాభ్యాసం, ప్రతిష్ట, సాధారణ పనులు, రోజువారీ పనులు, చిన్న చిన్న శుభకార్యాలు చేసుకోవడానికి అయితే పంచాంగం ప్రకారం చాలా అనుకూలంగా ఉంది. చంద్రబలం ఉన్నటువంటి రాశులు మిథున, కర్కాటక, తుల, ధనస్సు, కుంభ మరియు మీన. తారాబలం ఉన్నటువంటి నక్షత్రములు భరణి, కృతిక, మృగశిర, పునర్వసు, ఆశ్లేష, పూర్వ పాల్గొని, ఉత్తర పాల్గొని, చిత్త, విశాఖ, జ్యేష్ఠ, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ, ధనిష్ట, పూర్వభాద్ర మరియు రేవతి. ఇక్కడ తెలియజేసినటువంటి ఈ నక్షత్రాలకు మే 6 మధ్యాహ్నం 3:53 వరకు మంచి తారాబలం అనేది ఉంది. సో ఇదండి మే 6 బుధవారం రోజు ఉన్నటువంటి పంచాంగ వివరణ. ఇక్కడ తెలియజేసినటువంటి శుభ అశుభ సమయములను సమీకరణ చేసుకొని మీరు నిర్వహించుకునే పనులు మీరు విజయవంతం అవ్వాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. ధన్యవాదములు. సర్వేజన సుఖినో భవంతు. జై శ్రీమన్నారాయణ.